ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీల అభివృద్ధి నిధుల మంజూరులో జాప్యంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత 5 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులను మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాజీ సర్పంచులు. బిల్లుల కోసం పంచాయతీ భవనాల్లో స్థలాల వేలంపాటకు సిద్ధమవుతున్నారు. బిల్లులు మంజూరు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలను జరపాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల బహిష్కరణకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1509 గ్రామ పంచాయతీల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. మేజర్ గ్రామ పంచాయతీలో 2.5 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులను పూర్తి చేశారు తాజా మాజీ సర్పంచులు. 7 నెలల క్రితం సర్పంచుల పదవీకాలం పూర్తయింది. ఆదిలాబాద్ జిల్లాలో 468 గ్రామ పంచాయతీలు, నిర్మల్ జిల్లాలో 396, ఆసిఫాబాద్ జిల్లాలో 335, మంచిర్యాల జిల్లాలో 310 గ్రామ పంచాయతీలున్నాయి. అయితే దశాబ్దాల నుంచి గ్రామ పంచాయతీల్లో ఎలాంటి సౌకర్యాలు లేవు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులకు రూపకల్పన చేశారు అధికారులు. గత కొన్నేళ్లుగా సౌకర్యాలు లేని గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. నిధులు మంజూరు కాకపోవడంతో అభివృద్ధి పనులు ప్రారంభానికి నోచుకోలేదు. అభివృద్ధి పనులు చేపట్టని సర్పంచులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు పంచాయతీ ఆఫీసర్లు. మరోవైపు పూర్తయిన అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 1200 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. సొంత వ్యవసాయ భూములు, బంగారం తాకట్టు పెట్టి అభివృద్ధి పనులు చేపట్టారు అప్పటి సర్పంచులు. బీఆర్ఎస్ పాలకులు, ఆఫీసర్ల ఒత్తిళ్లతోనే అభివృద్ధి పనులు చేశామని, 2 ఏళ్లుగా బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని బహిరంగంగానే చెప్తున్నారు మాజీ సర్పంచులు. అభివృద్ధి పనులు చేస్తే అంతకు ముందు పెండింగ్ లో ఉన్న బిల్లులు రిలీజ్ అవుతాయని అభివృద్ధి పనులపై ఆసక్తి చూపారు. ఎంబీ రికార్డుల ప్రక్రియ సైతం పూర్తి చేశారు. సకాలంలో బిల్లులు రాక సర్పంచులు తమ వ్యవసాయ భూములను విక్రయించారు. మరికొందరు కుటుంబ సభ్యుల బంగారం తాకట్టుతో డబ్బులు చెల్లించారు. 2 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టిన గ్రామాల్లో 65% డబ్బులు చెల్లించారు. పెండింగ్ లో ఉన్న 35% డబ్బులకు వడ్డీలు కడుతున్నారు. 5 సంవత్సరాల కాలంలో మేము ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్దేశించినటువంటి పనులను నిర్దేశిత సమయంలో వారు నిధులు ఇవ్వకుండా కేవలం పేపర్ల మీద ప్రొసీడింగ్లు ఇచ్చి కలెక్టర్లతో ఒత్తిడి చెప్పించి సర్పంచులను షోకాజ్ నోటీసులు మరి ఇప్పించి ఈ పల్లె ప్రకృతి వనాలు, సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు మరియు ప్రభుత్వ ట్రాక్టర్లు, ట్యాంకర్లు డబ్బులు మా జేబుల నుంచి తీపిచ్చి ఇప్పుడు డబ్బులు అడగబోతే ఏమో మా దగ్గర డబ్బులు లేవని వంకలు స్వాకులు చెప్పిస్తూ ప్రభుత్వం మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని రోడ్డు పాలు చేసింది. గత 5 సంవత్సరాల నుంచి చేసినటువంటి పనులకు కొన్ని బిల్స్ వచ్చాయి. ఏవైతే ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయో 50 నుంచి 60 లక్షల వరకు పెండింగ్లో ఉన్నాయి. వీటికి ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి వడ్డీలు కడుతూ ఉన్నాం. వడ్డీలు కట్టలేక సతమతం అవుతున్నాం. వీరికి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే అధికారం ప్రభుత్వం ఉందో దానికి వెంటనే బిల్స్ అన్ని పాస్ చేసి స్పందించాలని కోరుతున్నాం. పెండింగ్ బిల్లులను చెల్లించి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు తాజా మాజీ సర్పంచులు. లేకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామంటున్నారు. పెండింగ్ బిల్లుల కోసం పంచాయతీ భవనాలు, స్థలాలను వేలం వేస్తామంటున్నారు. ఇప్పటికి కూడా మాకు బిల్లులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. పోయిన సంవత్సరం ఏదైతే గవర్నమెంట్ ఉందో మా పైసల కోసము ఖచ్చితంగా మేము ఉన్నటువంటి ట్రాక్టర్లు లోన్ తీసుకోవడం జరిగింది. ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే మా అకౌంట్ నుంచి కూడా వాళ్ళు డబ్బులు కట్ చేస్తామని ఇంటికి వచ్చి సిబిల్ కార్డు మీకు రాదు, మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ చేస్తామని వార్నింగ్ ఇస్తూ నోటీసులు ఇస్తున్నారు. ట్రాక్టర్లు వేలం పెడతాము, జీపీ బిల్డింగ్లు వేలం పెడతాము, ఖచ్చితంగా ఎన్నికల్ని బహిష్కరిస్తాము. గత 2 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం ఏ రకమైన జీపీలకు అమౌంట్ వేయకుండా ఇబ్బంది పాలు చేస్తుంది. కాబట్టి గత 2 సంవత్సరాల నుంచి వచ్చే అమౌంట్ చిన్న గ్రామ పంచాయతీ అయినా కూడా దాదాపు 6 నుంచి 8 లక్షల వరకు బడ్జెట్ వచ్చేది ఉంది. బిల్లుల చెల్లింపుల్లో గులాబీ పాలకులు నిర్లక్ష్యం చేశారని, బిల్లులను చెల్లించకపోతే స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు తాజా మాజీ సర్పంచ్లు.